ఇక్కడ మనకు ఒక స్టోన్ కనపడుతుంది. ఈ స్టోన్ ని మనం ఏమంటామంటే లైమ్ స్టోన్ అంటాము. తెలుగులో అయితే సున్నపు రాయి అంటాం. దీని ఫార్ములా వచ్చేసి CaCO3. ఇది పెద్ద పెద్ద క్వారీస్ నుంచి ఈ స్టోన్ ని మైన్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఒక ఐటమ్ కనపడుతుంది మనకి. సో దీని పేరు ఏంటంటే మనం దీన్ని రాక్ కోల్ అంటాం. ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది. సో దీన్ని తెలుగులో రాతి బొగ్గు అంటాం. మనం దీన్ని బొగ్గు గనుల నుంచి, కోల్ మైన్స్ నుంచి మనం మైన్ చేసి తీస్తాం అన్నమాట. ఇండస్ట్రీస్ లో దీన్ని రకరకాల పదార్థాలని హీట్ చేయడానికి యూస్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకో ఐటమ్ కనపడుతుంది. ఈ ఐటము వైట్ కలర్ లో ఉంది. ఇక్కడేమో కొంచెం గట్టిగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి పొడి రూపంలో ఉంది అనమాట. రెండు ఒకటేను, దీన్నే పొడి చేస్తారు. సో ఐటమ్ పేరేమో వచ్చేసరికి క్విక్ లైమ్ లేదా సింపుల్ గా లైమ్ అని పిలుస్తాము. దీన్నే తెలుగులో సున్నం అంటాం. దీని ఫార్ములా వచ్చేసరికి CaO. ఓకే, సో ఇదేమో ఒక స్టోన్ రూపంలో ఉంది. ఇది వచ్చేసరికి ఏమో పొడి రూపంలో ఉంది. దీన్ని పొడిగా చేస్తాం అన్నమాట. డికంపోజిషన్ రియాక్షన్ కాల్షియం కార్బోనేట్ అనే దాన్ని తీసుకొని దాన్ని హీట్ చేస్తే మనకి కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అక్కడ. సో ఇప్పుడు ఆ కాల్షియం కార్బోనేట్ ఏంటి, ఆ కాల్షియం ఆక్సైడ్ ఏంటి అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ లైవ్ లో చూద్దాం. ఇక్కడ మీకు ఈ టేబుల్ మీద మనకి కొన్ని ఐటమ్స్ కనపడుతున్నాయి. చూడండి, ఇక్కడ కొన్ని రాళ్ళు కనపడుతున్నాయి. ఓకే, వీటిని ఏమంటామంటే మనకి సున్నపు రాళ్ళు అంటాము. వాటిని ఇంగ్లీష్ లో మనం లైమ్ స్టోన్స్ అంటాము. ఈ లైమ్ స్టోన్ యొక్క ఫార్ములా ఏంటంటే CaCO3, కాల్షియం కార్బోనేట్ అంటాం అనమాట అక్కడ. సో ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయనంటే క్వారీస్ లో, పెద్ద పెద్ద క్వారీస్ ఉంటాయి అన్నమాట. మైన్ చేసి, గ్రౌండ్ మైన్ చేసి ఈ రాళ్ళను తీస్తారు, క్వారీలు అంటారు అనమాట. ఓకే, మనకి ఈ పిడుగురాళ్ళ సరౌండింగ్స్ లో కావచ్చు, మనకి ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో పొలాల్లో కావచ్చు, ఈ క్వారీస్ అనేవి ఉంటాయి. ఆ రాయిని తీసి పెద్ద పెద్ద ట్రక్స్, మరి ఈ లారీల్లో ఉంటాయి కదా, సో ఆ లారీల్లో తీసుకెళ్ళి మనకి ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడైతే మనకి ఈ సున్నం తయారు చేస్తారో అక్కడ వాటిని ఉంచుతారనమాట. ఇక్కడ మీకు ఇంకొక ఐటమ్ కనపడుతుంది చూడండి. దీన్ని ఏమంటారంటే రాక్ కోల్, రాతి బొగ్గు అంటాం అనమాట. సో ఇది మనకి మామూలు బొగ్గు కాదు. ఇది అంటే కట్టెని కాల్చగా వచ్చిన బొగ్గు కాదు. ఓకే, సో మీరు 8th క్లాస్లో కార్బోనైజేషన్ అని చెప్పేసి విన్నారు, రాక్ కోల్ అని విన్నారు. అక్కడంటే సో మనకి ఈ ప్లాంట్స్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, చనిపోయి భూమిలో కూరుకొని పోయి కొన్ని సంవత్సరాల తర్వాత మరి అది ఈ విధంగా మారింది అనమాట. దీన్నే కోల్ అంటాం. ఆ ప్రాసెస్ ని కార్బోనైజేషన్ అంటాం. ఇది మనకి గ్రౌండ్ లో దొరుకుతుంది. దీన్ని కూడా మనకి గ్రౌండ్ ని మైన్ చేసి ఈ కోల్ ని తీసుకుంటాం. అదే బొగ్గు గనులు, కోల్ మైన్స్ అంటాం. వాటిని ఏమంటాము? కోల్ మైన్స్ అంటాం. ఓకే, దీన్ని ఏం చేస్తామంటే మనకి ఇండస్ట్రీస్ లో మనకి రకరకాల పదార్థాలను హీట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు, కోల్ని. ఇక్కడ మీకు ఇంకొక ఐటమ్ కనపడుతుంది చూడండి. సో ఇది ఒక రాయిలాగా ఉంది చూడండి. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ మనం లైమ్ స్టోన్ అని చెప్పుకున్నాం కదా, ఈ లైమ్ స్టోన్ని, ఈ కోల్ని, అంటే లైమ్ స్టోన్ని హీట్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోల్ అనమాట. ఈ కోల్ దేనికి ఉపయోగిస్తామంటే మనం ఈ లైమ్ స్టోన్ని హీట్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట, అంటే వేడి చేయడానికి. ఓకే, సో ఇక్కడ దీన్ని వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ రకమైనటువంటి ఒక సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా వైట్ కలర్లో ఉంది చూడండి. దీన్నే మనం ఏమంటామంటే లైమ్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? లైమ్ అంటాం. సో ఇంకొక రకంగా దీన్ని ఏమంటామంటే క్విక్ లైమ్ అని కూడా అనొచ్చు. దీన్నే మనం తెలుగులో సున్నం అంటాం. సో ఇక్కడ దాని ఫార్ములా వచ్చేసరికి CaO. దీన్ని పొడి చేస్తే ఇది వస్తుంది అనమాట. రెండు సేమే. ఓకే, మరి ఇది ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూడండి. దీన్ని ఏమంటారా? లైమ్ స్టోన్. ఇక్కడ మీకు ఒకటి కనపడుతుంది చూడండి. ఈ మన పిడుగురాళ్ళ సరౌండింగ్స్ లో ఇది ఉంటుంది, చూసుంటారు. సున్నం బట్టీలు అంటాము. దీనిలోంచి సున్నం తయారవుతుంది. అంటే సున్నం అంటే ఇది. సో ఈ ఐటమ్ తయారవుతుంది. మరి దేని నుంచి తయారవుతుంది చెప్పండి? లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ తీసుకొచ్చి దీంట్లో వేస్తారు.
వేసి ఇది ఉంది కదా చూసారా, కోల్ హీట్ చేయడానికి కోల్ దీంట్లో వేస్తారు. సో వేసి ఈ లైమ్ స్టోన్ని బాగా హీట్ చేస్తారు అన్నమాట. 2 నుంచి 3 డేస్ వరకు బాగా హీట్ చేస్తారు. 900 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా 3 రోజుల పాటు హీట్ చేస్తారు. హీట్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని కనపడుతున్నాయి హోల్స్ చూడండి. ఈ హోల్స్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఆ సున్నం అనేది అంటే ఇది బయటికి రావడం జరిగింది అనమాట. ఈ ఐటమ్ అనేది బయటికి రావడం జరిగింది. సో దీన్ని బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, పొడి చేస్తారు. సో అదే ఏంటి మనకి సున్నం. దీంతో పాటుగా హీట్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, ఒక స్మోక్ ఫామ్ అవుతుంది. ఆ స్మోక్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, CO. ఫస్ట్ ఏం ఫామ్ అయింది, CaO. అదే విధంగా ఇంకోటి ఏం ఫామ్ అయింది, CO2. ఈ రెండు దేని నుంచి ఫామ్ అయినాయి, CaCO3. అంటే లైమ్ స్టోన్ నుంచి ఇది లైమ్ అనేది రావడం జరిగింది. దీంతో పాటుగా స్మోక్ కూడా రావడం జరిగింది. ఓకేనా. అంటే దీన్ని ఏం చేసాం మనం, హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు అంటే లైమ్ వచ్చింది, కాల్షియం కార్బోనేట్. అంటే లైమ్ స్టోన్ హీట్ చేసినప్పుడు లైమ్ అనేది రావడం జరిగింది. దీంతో పాటు స్మోక్ రావడం జరిగింది. లైమ్ స్టోన్ ఫార్ములా ఏంటి, కాల్షియం కార్బోనేట్. లైమ్ ఫార్ములా ఏంటి, CaO. ఆ స్మోక్ ఫార్ములా ఏంటి, CO2. అంటే ఒక సబ్స్టెన్స్ ని మనం హీట్ చేసినప్పుడు ఏమైంది, 2 సబ్స్టెన్సెస్ గా డివైడ్ అయింది. ఇలా 2 సబ్స్టెన్సెస్ గా డివైడ్ అవడాన్ని ఏమంటామంటే డికంపోజిషన్ అంటాం. ఓకేనా. సో దీన్నే మనం కెమికల్ డికంపోజిషన్ అని చెప్పేసి పిలుస్తాం. దాని రియాక్షన్ ఎలా రాస్తామో చూడండి ఒకసారి. ఎలా రాస్తాము, లైమ్ స్టోన్, లైమ్ స్టోన్. సో లైమ్ స్టోన్ ఫార్ములా ఏంటి, CaCO3. దీన్ని హీట్ చేసాం. ఏం చేసాం, హీట్. సో హీట్ చేసాం. హీట్ చేస్తే ఏమొచ్చింది, లైమ్ వచ్చింది. దాంతో పాటు స్మోక్ వచ్చింది. సో ఇక్కడ లైమ్ స్టోన్ ఫార్ములా ఏంటి, CaCO3. దాన్ని మనం హీట్ చేసినప్పుడు లైమ్ అంటే ఏంటి, CaO. స్మోక్ అంటే ఏంటి, CO2 వచ్చింది. అంటే కాల్షియం కార్బోనేట్ ని హీట్ చేస్తే మనకి 2 రకాల సబ్స్టెన్సెస్ గా అది డివైడ్ అయింది. దీన్నే ఏమంటాము, కెమికల్ డికంపోజిషన్ అంటాం. కెమికల్ డికంపోజిషన్ రియాక్షన్ అని చెప్పి అంటాం. అయితే దీన్ని హీట్ చేయడం ద్వారా దీన్ని మనం డికంపోజ్ చేసాం కాబట్టి దీన్ని థర్మల్ డికంపోజిషన్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇక్కడ అర్థమైందా, తీసుకొచ్చి ఇలా బట్టీల్లో వేయటం, దాన్ని హీట్ చేయటం, అది సున్నంగా మారటం, అదేవిధంగా ఆ హీట్ చేసేటప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ రావడం. అంటే ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే ఈ విధంగా 2 సబ్స్టెన్సెస్ అనేవి మనకి ఫామ్ అయింది. ఇక్కడ సున్నం ఫామ్ అయింది, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఫామ్ అయింది. అంటే ఒక సింగిల్ సబ్స్టెన్స్ ఇలా 2 సబ్స్టెన్సెస్ గా డివైడ్ అవటాన్ని మనం ఈ విధంగా ఒక చూపించవచ్చు అనమాట. ప్రాక్టికల్గా ఒక ఇమాజినేషన్ విజువలైజ్డ్గా ఈ విధంగా చూపిస్తే పిల్లలు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని లైమ్ స్టోన్ అంటాం, సున్నపురాయి. చూడండి ఇక్కడ మనకి ఇది రాతి బొగ్గు గనుల నుంచి తీసినటువంటి బొగ్గు అన్నమాట. దీన్ని రాతి బొగ్గు అంటాము. దీన్ని సున్నపు బట్టి అంటాం అన్నమాట. ఈ బట్టీలో ఈ లైమ్ స్టోన్ వేసి ఈ రాతి బొగ్గుతోటి వేడి చేస్తారు. వేడి చేసినప్పుడు మనకి
ఇక్కడ సున్నం అనేది ఫామ్ అవుతుంది. ఈ రకంగా కాలిస్తే ఇలా వస్తుంది.